అలా నమస్తే, ఏం చేస్తుంటారు? నేను కాయలు అమ్ముతాను. కాయలు అమ్ముతా ఉంటారు. ఏంటి, ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ ఏం లేదు. ఏంది బిజినెస్ దేవుడేరుగా. మాకు బాబు గారు వచ్చిన తర్వాత సస్యశ్యామలగా ఉంది మాకు. ఏ విధంగా, ఎందుకంటారు? నేను ఎందుకు అంటున్నానంటే ఇద్దరు దేకో ఇద్దరు దేకో ఏముంది అక్కడ? ఇద్దరు దేకో ఏది ఒక్క నిమిషం ఆగండి. ఏంది బాబు? వైఎస్ఆర్. నేను పక్కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నేను మా ఊళ్ళో కానీ తెలంగాణ మాది మిర్యాలగూడెం అడిదేవలపల్లి గ్రామం. అక్కడ రెబ్బలే, ఇక్కడే రెబ్బలే. కన్నా గారి బ్యాచ్, నేను కన్నా లక్ష్మణ గారి బ్యాచ్. ఆయన ఉన్నప్పుడు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది వైఎస్ఆర్. మరి రెండు కలిసి నా గుండెల్లో ఉన్నారు. ఇక్కడ తల్లి ఉండాలా, తండ్రి ఉండాలి, ఇక్కడ తల్లి ఉండాలా. వీళ్ళ పేరు పెట్టుకొని నేను ఎందుకు బతుకుతున్నాను అంటే అంత అభిమానం ఉంది నీకు వైఎస్ఆర్ అంటే. అలాంటిదే మాకు ఏదో నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదన్న. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు మీరు హ్యాండిక్యాప్డ్ ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు పెన్షన్ మేము భయంకరంగా ఇచ్చాం, ప్రతి ఒక్కరికి పెంచేసాం అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి. మరి మీకు ఎంత ఇచ్చారు పెన్షన్ గత 5 సంవత్సరాల్లో? ఎంత ఇచ్చామనేది కాదనా. ఒకటి, బాబు గారు వచ్చారు, 6,000 రూపాయలు నాకు జీతం వచ్చినట్టు వస్తుందనా. 6,000 పింఛను ఫస్ట్ తారీఖు జీతం పడుతుంది నాకు. నేను ఏ పని చేయట్లే, కాయల బేరం లేదు. నాకైతే బాబు గారు వచ్చారు, నాకు పింఛను 6,000 రూపాయలు జీతం పడుతుంది. నా జీతం నీకు జీతం పడుతుందో నాకు తెలియదు, నా అయితే జీతం పడుతుంది. అందరినీ మోసం చేశాడు, పెన్షన్లన్నీ తీసేస్తున్నాడు అంట చంద్రబాబు. సిగ్గులేని జనాన్ని ఎవరు మార్చలేవన్నా. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. ఏందన్నా ఏం మాట్లాడుతున్నా? బాబు గారు వచ్చారన్నా, 12 మంది ఇంట్లో, సాహిబు గారి ఇంట్లో 12 మంది ఉంటే ఎంత డబ్బులు పడ్డాయో తెలుసా? మనిషికి ఎంత అన్నా? 13,000 లెక్క చూపానా? ఎంత మందికి పడ్డాయన్నా? ఎవడైనా వేసాడనా? ఎవరైనా అసలు వేసిందే నేను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అది నా ఐడియా అనా. 18,000 రూపాయలు సంవత్సరానికి ఆడపిల్లకి ఇచ్చాడు. ఏది ఆడోళ్ళకి. ఈయన ఏం చేశాడు తెలుసా? 12 మంది ఉన్నా పింఛన్ ఆపకుండా ఇచ్చాడనా. దిస్ ఇస్ మై లీడర్. ఎవరు ఇప్పుడైతే అనగా మీరు అందుకే చంద్రబాబు నాయుడు గారు అభిమాని అంటారు. చచ్చిపోయినా కొమ్మినేని యూత్ చచ్చిపోయినా తగ్గేది లేదంటారు దీంట్లో. అనా, నీ కుటుంబానికి మంచి చూసినోడే దేవుడు. మంచి చేసిందే నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అన్న. దానికి ఏం చెబుతారు సమాధానం? జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 2,000 3,000 ఇచ్చాడనా. అది పెద్ద సమస్య కాదు. అది ఒక ఇంట్లో 12 మంది పిల్లలకి అసలు పిల్లలకి రావడం గొప్ప అంటారు. అరా చరిత్ర సృష్టి పాడేశాడు. పట్టలేదంట డబ్బులు, అంతా అబద్ధం అంటగా. తల్లికి వందన డబ్బులు పడలేదు ఎవరికి, అబద్ధం అంటున్నారు కదా. ఇక్కడ సీతయ్య ఈ మీసం తిప్పుకొని తిరుగుతాను. మరి గుంటూరు మీరేమైనా తిరుగుతారా? చంద్రబాబు నాయుడు గారు పంపించిన డబ్బులు వచ్చినాయా లేదా? రాలేదంటే నేను ఈ పక్క నుంచి తిప్పుకొని వెళ్తాను. రాలేదని చెప్పి చెబుతున్నారు. ఎవడన్నా చెప్పింది? ఇది కరెక్ట్ కాదనా, ఇది కరెక్ట్ కాదనా. ప్రచారం చేస్తున్నారంట. అలాంటి ప్రభుత్వమే అది జరిగేది అదే. ఒకటి అలా నిజంగా చెప్తున్నాను. ఇక్కడ పెట్టుకొని కూడా అక్కడ పెట్టుకున్నారు, గుండెల మీద పెట్టుకొని కూడా ఇవాళ ఎందుకు చెప్తున్నాను? 12 మంది, ఎంతమంది పుడితే ఎంతమందికి డబ్బులు వచ్చినాయంటే. సరే అన్న, ఇప్పుడు ఇంకొక మాట. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వచ్చేస్తా అంటున్నాడు. ఏడవుతాడు అధికారంలోకి? ఏ అధికారంలో? ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతాడంటగా. ఒక మాట ఇంకో మాట చెప్తాను, నువ్వు దాపితే ఇంకో మాట కూడా చెప్తాను. సరే ఆపేలా చెప్పన్న. అక్కడ 3 ఫోటోలు ఉన్నాయి, దాంట్లో సింహమే వస్తాడు, ఒక ఫోటో రాడు.
అది కాదన్న, ఈ కాదు జగన్మోహన్ రెడ్డి అయితే నేనే వస్తాను అంటున్నాడు అన్న. నువ్వేం చెబుతావు దానికి? నీ సమాధానం ఏంటి? వైఎస్ఆర్ అభిమానిగా నీ సమాధానం ఏంటి? ఇంకా 15 సంవత్సరాలు ఆయన బతికి ఉండాల, ఇంకా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు బతికుంటే రాష్ట్రం మారిపోద్దన్నా. అంటే ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా అవకాశం లేదంటారు జగన్మోహన్ రెడ్డికి. ఏడయ్యా ఏ పాదయాత్ర చేస్తాను మళ్ళీ జనాల్లోకి వస్తానని చెబుతుంటే చూపించావుగా నీ జనయాత్ర, నీ ప్రజాయాత్ర. నిన్న చెక్ పోస్ట్ కాడ మనిషి చచ్చిపోతే ఏం జరిగిందనా? మీరు మీడియాగా, మీరు మీడియా వాళ్ళేగా, మీరు ఏదైతే అది రాస్తారుగా. అవును, ఆయన నా కారు కింద పడలేదు, ఎవరో కారు కింద పడ్డాడు, నాకేం సంబంధం, డ్రైవర్ తొక్కితే అంటున్నాడు. అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ వెనక వస్తే కారు కింద పడ్డా నువ్వు మాట్లాడవా? అదే నీకు ఇంట్లో సమస్య జరిగితే అమ్మో నా కొడుకు నా కూతురికి ఇలా జరిగిందని అంటావు గానా. ఒకటి అన్నా, సీరియస్గా చెప్తున్నానా, మళ్ళీ బాబు గారికి 75 సంవత్సరాలు, 75 సంవత్సరాలు బాబు గారికి, 76. ఆయన కరెక్ట్గా ఉంటాడు. కరెక్ట్గానే రాజకీయంలో ఆయన నిలబడితేనే పేద ప్రజల సమస్యలు తిరిగిపోద్ది, సమస్యలు అనేది తిరిగిపోద్ది. ఏంది దాంట్లో తిరుగులేదు. దాంట్లో మాకేందంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా కొమ్మినేని కోటేశ్వరరావు గారు ఏక్ నిరంజన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మగోడానా? థ్యాంక్ యూ.